మాస్టర్స్ శ్రీకృష్ణ అమృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారం గురించి తెలుసుకుంటున్నాం. అలాగే అర్జున విషాద యోగం ఆ చాప్టర్ స్టార్ట్ అయింది. అందులో ఒక ధృతరాష్ట్రుడికి సంజయుడు ఆ యుద్ధ రీతి ఎలా ఉంది అనేసి అక్కడ ఏం జరుగుతుందన్నది వివరిస్తున్నారు. ఆ ఘట్టంలోకి వెళ్దాం. భీష్ముడు, ద్రోణుడు మొదలైన మహావీరులకు అభిముఖంగా రథాన్ని నిలిపి, అదిగో కౌరవ కూటం చూడవయ్యా అర్జున అన్నాడు శ్రీకృష్ణుడు. అప్పుడు అర్జునుడు ఆ ఉభయ సేనల్లో ఉన్న పెద్ద తండ్రులను, పినతండ్రులను, తాత ముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, పిల్లనిచ్చిన మామలను మొదలైన ఆత్మీయులను చూశాడు. ఆ సమరభూమికి వచ్చి ఉన్న బంధువులందరినీ చూసి కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత జాలి కలిగి శోక సంతృప్తుడై అలా అన్నాడు. అర్జునుడు ఇలా అంటున్నాడు: కృష్ణ, యుద్ధ సమయంలో వచ్చిన మా చుట్టాల పక్కాలందరినీ చూసి నా అవయవాలు శిథిలమవుతున్నాయి. నోరు పిడచగట్టుకుపోతుంది, శరీరం వడికిపోతుంది, ఒళ్ళు గగ్గోరు వస్తుంది, చేతిలోంచి గాంధీవం జారిపోతుంది, జ్వరం తగిలినట్టుగా, చర్మం కాలి సెగల కక్కుతోంది, నిలబడలేకపోతున్నాను, మనసు భ్రమిస్తోంది. కేశవ, కీడుని కలిగించే శకునాలే అధికంగా కనబడుతున్నాయి. యుద్ధంలో నా సృజనులైన వీరిని చంపడం వల్ల నాకు ఒరిగే మంచి ఏమీ కుదరటం లేదు. నేను విజయాన్ని కోరడం లేదు, రాజ్యాన్ని కానీ సుఖాన్ని కానీ కోరడం లేదు. బంధువులందరినీ చంపుకున్నాక రాజ్యం ఎందుకు, భోగం ఎందుకు, అసలు ఈ జీవితం ఎందుకు అని శోకిస్తున్నాడు అర్జునుడు. ఎవరి కోసమైతే నేను ఈ రాజ్యాన్ని, భోగాల్ని, సుఖాల్ని కాంక్షించానో ఆ గురుదేవులు, తల్లిదండ్రులు, కుమారులు, తాతలు, మేనమామలు, బావలు మొదలైన నా బంధువులంతా డబ్బుకి, ప్రాణాలకి సైతం తెగించి నాతోనే యుద్ధం చేయడానికి సంసిద్ధులై ఉన్నారు. వాళ్ళు నన్ను చంపవచ్చునుగాక, నాకు మాత్రం వాళ్ళెవరినీ చంపడం ఇష్టం లేదు. కృష్ణ, నాకు త్రిలోకాధిపత్యం సిద్ధించినా సరే వీళ్ళని చంపటం లేదు. అటువంటి కేవలం మట్టి కోసం ఎందుకు చంపాలి అని అంటున్నారు. ఓ జనార్దన, దుష్టులైనా కూడా మనకు బంధువులైన కారణంగా ఈ కౌరవాదులను చంపడం వల్ల పాపం చుట్టుకోవడం తప్పించి మరేమీ ప్రయోజనం ఉంటుంది కనుక ఇల్లు తగలబెట్టేవాడు, విషం పెట్టేవాడు, నిరాయుధుల్ని ఆయుధాలతో హింసించేవాడు, ధనం, భూమి, పరసతులను అపహరించేవాడు, ఈ ఆరుగురు అతతాయిలు వధించడానికి అర్హులు కానీ ఈ చంపకూడని ఈ అయిన వాళ్ళందరినీ చంపుకున్నందువల్ల సుఖమేముంటుంది చెప్పు అన్నారు. దురాశాపరులైన ఈ దార్తాస్తుతుల బుద్ధికి కులక్షయం వల్ల కలిగే పాపం కానీ, మిత్రద్రోహం వల్ల వచ్చే పాపం కానీ తెలియడం లేదు. కానీ జనార్దన, ఇలా కులక్షయం చేయడం వల్ల వచ్చే పాపం తెలిసిన మనమైనా దీన్ని అరికట్టగలమేమో, లేదా దీనికి దూరంగా ఉంచడమో చేయాలి కదా అంటున్నారు. కులక్షయం వల్ల కులాచారాలు నశిస్తాయి, తద్వారా కులం మొత్తం అధర్మం అయిపోతుంది. హే కృష్ణ, ఆ అధర్మం ప్రభావం చేత కుల స్త్రీలు దుష్టులుగా పరిణమిస్తారు. స్త్రీల దుష్టత్వం చేత వర్ణ సంకరం ఏర్పడుతుంది. వర్ణ సంకరం వల్ల కర్తకు, కులానికి కూడా నరకమే కలుగుతుంది. ఆ కుల పితృదేవులు పిండోదకాలు లేని వాళ్ళయి అధోగతులు పాలవుతారు. ఈ వర్ణ సంకర కర్తల పాప కృత్యాల వల్ల అనాదిగా వస్తున్న కుల, జాతి, ధర్మాలు కుదురులతో సహా నశించిపోతాయి. ఓ కృష్ణ, కులాచార భ్రష్టులకు నరకమే శాశ్వత నివాసం అవుతుంది అని వినికిడి. అవ్వ, ఈ రాజ్యకాంక్షలతో అయిన వాళ్ళందరినీ చంపేసుకోవడానికి సిద్ధపడ్డాం మనం, ఇదెంత పాపం అంటున్నాడు. కాబట్టి కృష్ణ, ఏ ప్రతీకారము చేయకుండా శస్త్ర సన్యాసిగా ఉన్న నన్ను ఈ రాష్ట్రులు శస్త్రదారులై వచ్చి వధించినా సరే అది నాకు క్షేమమే అవుతుంది అని సంజయుడు చెప్తున్నాడు. అర్జునుడు అంటున్న మాటలు. ధృతరాష్ట్ర అర్జునుడు ఇలా పలికి శోకంతో కలతబారిన మనసు గలవాడై
ధనుర్బాణాలు పక్కన పడేసి రథం మీద అలాగే చతికిలబడిపోయాడు. రెండవదైన సాంఖ్యయోగంలోకి వెళ్తున్నాం. ఆ విధంగా జాలి నిండిన హృదయంతో కన్నీళ్లతో దుఃఖిస్తున్న అర్జునుడితో కృష్ణుడు ఇలా అన్నారు. శ్రీకృష్ణుడు అంటున్నారు, అర్జున, ఇటువంటి విషమ సమయంలో నీకు అనార్య లక్షణములు, అపకీర్తి, స్వర్గాన్ని ఇవ్వనిది అయిన ఈ దుఃఖం ఎందుకు కలిగింది? ఓ పార్థ, నపుంసకత్వాన్ని, పిరికితనాన్ని తెచ్చుకోవద్దు. ఇది నీకు ఎంతమాత్రం తగదు. తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధుడు కా. అర్జునుడు అడుగుతున్నాడు, అది ఎలా సాధ్యం కృష్ణ? పూజనీయులైన భీష్మాదుల మీద, ఆచార్యుల మీద బాణాలు ఎలా వేయగలను అని చెప్తున్నారు. మహానుభావులు, వృద్ధులు అయిన భీష్మ ద్రోణాదులను చంపే కంటే భిక్షాటన చేయడం మేలు. గురువులందరినీ చంపి రక్తపు తిండి, హత్యాభోగాలు నేను ఎలా అనుభవించగలను అని చెప్తున్నారు. ఆ యుద్ధం చేయడంలో మంచిదో కాదో తెలియదు. యుద్ధం చేసినా మనం గెలుస్తామో లేక వాళ్ళే గెలుస్తారో తెలియదు. ఎవరిని చంపుకోవడం వల్ల మనకు జీవించాలనే కోరిక నశించిపోతుందో అటువంటి ధార్తరాష్ట్రులే కదా మన ఎదుటి పక్షంలో ఉన్నది. పిరికితనం అనే దోషంతో దెబ్బతిన్న నా మనస్సు ధర్మ నిర్ణయం చేయలేకపోతుంది. కాబట్టి నిన్ను అడుగుతున్నాను, నేను నీ శిష్యుడిని, నాకు ఏది మంచిదో అది నువ్వే చెప్పు అని. ఈ లోకం పైన ఏకఛత్రాధిపత్యమే ఇచ్చిన, స్వర్గాధిపత్యమే వచ్చినా సరే నా సర్వేంద్రియాల్ని దహిస్తున్న ఈ దుఃఖం చల్లారేలా లేదు. సంజయుడు అంటున్నాడు, ఓ రాజా, అర్జునుడు కృష్ణుడితో ఈ విధంగా నేను యుద్ధం చేయను అని స్పష్టంగా చెప్పి మౌనం వహించాడు. ఓ ధృతరాష్ట్ర, ఉభయ సైన్యాల మధ్య వ్యాకులుడై పరితపిస్తున్న అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా అన్నారు, దేనికోసం దుఃఖించకూడదో దానికోసం దుఃఖిస్తూ పైపెచ్చు పెద్ద తెలివైన వాడిలా మాట్లాడుతున్నావు. పండితులైన వాళ్ళెవరూ కూడా సజీవుల గురించి కానీ విగత జీవుల గురించి కానీ ఏమాత్రం దుఃఖించరు సుమా అన్నారు. నేను ఇది వరకు ఏ కాలంలో లేనట్టు కాదు, నువ్వు కూడా ఇది వరకు ఎప్పుడూ లేనివాడివి కాదు. అదేవిధంగా ఈ రాజులందరూ కూడా అంతకుముందు ఏ కాలంలో లేనివారు కాదు. అంతేకాదు, మనమందరం కూడా భవిష్యత్తులో మళ్ళీ ఉండమని అనుకోవద్దు అని చెప్పారు. దేహం వల్ల కానీ, దేహదారుల బాల్యం, యవ్వనం, ముసలితనం మొదలైనవి కలగడం వల్ల ఎంత సహజమో మరొక దేహాన్ని పొందడం కూడా అంతే సహజము. ధీమంతుడు ఈ విషయం మోహితుడు కాడు అని చెప్పారు. అలాగే శీతోష్ణ సుఖ దుఃఖాలు ఇంద్రియాల వల్లనే కలిగే ఉత్పత్తి నాశనాలు కలిగినవి. అవి శాశ్వతాలు కావు, కాబట్టి వాటిని పట్టించుకోకూడదు. అర్జున, ఈ సుఖ దుఃఖాలకు ధీరుడైన వాడు సమానంగా చూస్తాడు. అతడే మోక్షానికి అర్హుడు. అసత్తు అయిన దేహాదులు అశాశ్వతాలు. సత్తు అయిన ఆత్మకు లేమి అనేది లేదు. ఇది తత్వజ్ఞులందరి చేత దర్శింపబడిన సత్యము. ఏదైనా ఈ జగత్తు పరివ్యాప్తమై ఉందో అది ఆత్మ నాశనం లేనిదని, అవ్యమైనదని, ఆత్మను నశింపచేసేది ఏదీ లేదని తెలుసుకో. అర్జున, ధరించబడిన దేహాలు నశిస్తాయే కానీ ధరించిన జీవుడు ఆత్మ మాత్రం నిత్యమైంది, సత్యమైంది అని తెలుసుకుని దుఃఖాన్ని మాని యుద్ధం చెయ్యి. ఈ ఆత్మను చంపేదానిలా కానీ చంపబడేదానిగా కానీ భావించేవారు కేవలం అజ్ఞానులు మాత్రమే. ఎందుచేతనంటే ఆత్మ చంపదు. ఆత్మ పుట్టేది కానీ చనిపోయేది కానీ కాదు. అలాగని ఒకప్పుడు ఉండేది, మరొకప్పుడు ఉండంది కూడా కాదు. ఆత్మ జన్మించేది కాదు, ఎప్పుడూ ఒకలాగే ఉండేది, నాశనం లేనిది, సనాతనమైంది. అది చంపదు, చంపబడదు. దేహం నశించిన ఆత్మ నశించదు. ఆత్మ నాశనం లేనిది, నిత్యమైంది, వృద్ధి క్షయాలు లేనిది, మార్పు లేనిదని తెలిసినవాడు ఎవరైనా చంపడానికి ఎలాగ ప్రేరేపిస్తాడు, తాను మాత్రం ఎలా చంపుతాడు అని అర్జునుడు వాపోతున్నాడు. కృష్ణ భగవానుడు చెప్తున్న దాన్ని వింటున్నాడు అర్జునుడు. ఈ విధంగా మనం భగవద్గీతలోని శ్రీకృష్ణ పరమాత్మకి అర్జునుడికి జరిగే
ఆ డౌట్స్ అన్నీ కూడా మనం కూడా క్లియర్ చేసుకోవడానికే ఈ భగవద్గీత వచ్చింది. మన సంశయాలే అర్జునుడి సంశయాలు కాబట్టి మనం ఏ విధంగా ఉండాలో అర్జునుడు తెలియచేసిన దాన్ని మనం ఆచరిద్దాం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.